హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీలను ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తుంది. 3వ తరగతి వరకు అక్కడే విద్యాబోధన చేసే విధంగా ప్రతి కేంద్రానికి ఒక టీచర్ను నియామకించాలని చూస్తుంది. 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామని విద్యావేత్తలు, విశ్రాంత ఐఏఎస్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో గ్రూప్ 2 రాత పరీక్షను వాయిదా వేశారు. విండోస్ సాంకేతిక సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్లో అల్లకల్లోలం అనేది ఎదురైంది. ఆగిపోయిన వందల కొద్ది విమానాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోలు, బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ ఎదురైంది. మోగబోయిన మీడియా, క్రౌడ్ స్ట్రైక్ ఆపరేట్తో తలెత్తిన సమస్య. భారత్ ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరిస్తామన్న దిగ్గజ టెక్ సంస్థ. దీంట్లో తీవ్ర ప్రభావం ఎదురైంది. ఇబ్బందులకు వద్ద వీసా, అమెజాన్ దేశీయంగా స్వల్ప అవాంతరాలే ఎదురయ్యాయని ఆర్బీఐ తెలిపింది. ఇక స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజీలు అప్డేట్లు రిలీజ్ అయ్యాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రయాణికులు ఆహారం అందించండి అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శంషాబాద్లో 29 దేశీయ సర్వీసులను రద్దు చేశారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రాజెక్టు డైరెక్టర్గా వంశీ రామమోహన్ బొర్రా ఎంపికయ్యారు. తెలంగాణకు అన్ని విధాల సహకారం చేస్తామని నాబార్డు సీజీఎం సుశీల తెలిపారు. 43వ నాబార్డు ప్రధాన కార్యాలయంలో హైదరాబాద్లో 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణకు నాబార్డు దశాబ్ది సేవలు అనే పుస్తకాన్ని రాష్ట్ర ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్బీఐ జనరల్ అంజనీ మిశ్రా, టెస్కాబ్ చైర్మన్ రవీంద్రరావు విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని ఎండోమెట్రియోసిస్ హైడ్రోజెల్తో విరుగుడు. మహిళల తీవ్రంగా వేధించే ఎండోమెట్రియోసిస్ సమస్యకు జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త విరుగుడిని కనుగొన్నారు. అందుకోసం ఒక హైడ్రోజెల్ ఇంప్లాంట్ను అభివృద్ధి చేశారు. ఇది గర్భనిరోధక సాధన కూడా అక్కరకు రావడం విశేషము. మహిళల్లో 10% మంది ఎండోమెట్రియోసిస్ వేధిస్తుంది. ప్రతి నెల ఋతుక్రమంలో భాగంగా గర్భాశయం లోపల ఎండోమెట్రియం పొర వృద్ధి చెందుతుంది. అయితే కొందరిలో ఇది గర్భాశయం వెలుపల పైవైపు గోడల మీద కూడా పెరుగుతుంది, సమస్యాత్మకంగా తయారవుతుంది. దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇది దేనివల్ల ఉత్పన్నమవుతుందని దానిపైన స్పష్టత లేదు. అయితే జపాన్ శాస్త్రవేత్తలు దీనికి విరుగుడు కనుక్కున్నారు. దీంట్లో ఉపయోగించే హైడ్రోజెల్ అనేది ఒక రకమైన ప్లాస్టిక్తో తయారు చేస్తారు. అది నీటితో బంధాన్ని ఏర్పరుస్తుంది. కాంటాక్ట్ లెన్సుల తయారీ, శరీరంలో మందుల బట్వాడ, మాయిశ్చరైజర్స్ల తయారీ, నేలలో నీటి నిల్వ, కలుషిత నీటి శుద్ధి వంటి అవసరాలకు అది ఉపయోగపడుతుంది. ఇది అనుకోకుండా జ్యూరిక్ ఎంపా అనే శాస్త్రవేత్తలు దీన్ని కొన్నేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. దీనికి హాని ఉండదు. ఇంప్లాంట్ చాలా మృదువైన జెల్ తయారీల వల్ల అది శరీరంలో కణజాలానికి హాని కలిగించదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీన్ని హైడ్రోజెల్ ఇంప్లాంట్ను తొలగించడం కూడా చాలా సులువే అని తెలిపారు. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు నానాటికి తీవ్రమవుతున్న తరుణంలో నిరసనకారులు కట్టడి చేసేందుకు పోలీసులు శుక్రవారం కాల్పులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించారు. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. గవర్నర్ల రాజ్యాంగ రక్షణలపైన సమీక్షను విధిస్తూ నేర విచారణల నుంచి గవర్నర్లకు సంపూర్ణ రక్షణ కల్పించే రాజ్యాంగ అధికరణము 361ని పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ తనను లైంగిక వేధింపులకు గురిచేశారన్న ఓ మహిళా ఉద్యోగి ఆరోపణల వివాదం నేపథ్యంలో సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనము ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఛాంపియన్గా చదరంగం రాణి ప్రపంచవ్యాప్తంగా దివ్యా దేశ్ముఖ్ ప్రపంచ ఛాంపియన్ చదరంగ రాణిగా రాణించింది. దివ్యకి ఇప్పుడు 18 ఏళ్ళు. భారత్ తరపున 38 టోర్నమెంట్లు ఆడి 21 బంగారు పతకాలు, 7 వెండి పతకాలు, 7 కాంస్య పతకాలు గెలిచింది.
నాగపూర్ చెస్ క్వీన్ అని ఈమెను ముద్దుగా పిలుస్తారు. ఒత్తిడి, ఆందోళన కారణం చేత శిరోజాలకు చేటు అని 71.19% మహిళల్లో జుట్టు రాలే సమస్యలు ఏర్పడుతున్నాయని 2.8 లక్షల మంది మహిళలపైన అధ్యయనం చేశారు హెల్త్ టెక్ బ్రాండ్ సంస్థ. దీంతో వ్యాయామం, పౌష్టికాహారం, రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, యోగా, సైక్లింగ్, ఈత లాంటి వ్యాయామాలు చేయడం తప్పనిసరి అన్నారు. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఒత్తిడి వల్ల 23.8%, చుండ్రు వల్ల 13%, ప్రసవానంతరం 13%, పాలిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వల్ల 11%, జీర్ణ సమస్యల వల్ల 7%, రక్తహీనత వల్ల 6%, ఇతరాల వల్ల 23% జుట్టు రాలే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రాంతీయ పార్టీల ఆదాయంలో అగ్రస్థానంలో భారత రాష్ట్ర సమితి బారాస పార్టీ ఉన్నట్టు ఏడీఆర్ నివేదిక ద్వారా తెలిపింది. అయితే 2022-23లో 737.67 కోట్ల సముపార్జించింది. ఆ తర్వాత స్థానంలో తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే అనేవి ఉన్నాయి. యుద్ధాలు ఆపొచ్చు, వాతావరణ మార్పుల నుంచి కోలుకోలేమని ఐఐటిఎం స్నాతకోత్సవంలో నోబెల్ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ బ్రియాన్ కే కొబిల్కా అన్నారు. ప్రపంచంలో ఎదుర్కొంటున్న పెద్ద సవాళ్లలో వాతావరణ మార్పుల సమస్య తీవ్రమైందని ఐఐటి మద్రాసులో శుక్రవారం జరిగిన 61వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్నాతకోత్సవంలో ఐఐటి మద్రాసు చైర్మన్ పవన్ గోయంకా చేతుల మీదుగా ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో పిహెచ్డి పట్టా అందుకున్నారు. వియత్నాం కమ్యూనిస్టు దిగ్గజము నుయెన్ ప్రు త్రాంగ్ 80 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. వృద్ధాప్య కారణంగా గత కొన్ని నెలలుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన 108 సెంట్రల్ మిలిటరీ ఆసుపత్రిలో కన్నుమూశారు. వియత్నాం నేత నుయెన్ పు త్రాంగ్ మరణం విచారకరమని ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. స్థూలకాయంతో మెదడులో మార్పులు చేకూరుతున్నట్లు హైపోథలామస్ ప్రభావితం చేసి వీర్య కణాల ఉత్పత్తి తగ్గిస్తుందని ఎలకలపైన పరిశోధనల ఆధారంగా అమెరికన్ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. రక్తం గడ్డకట్టే ముప్పు తీవ్రంగా ఉండటం వలన ఆదుర్త, కుంగుబాట్లతో పరిస్థితులకు దారితీస్తాయని దాదాపు 110,000 మందిని పరిశీలించిన ఆదుర్ద, కుంగుబాటు సమస్యలకు రక్తం గడ్డకట్టడానికి ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్స్ పరిశోధకులు. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా నియమితులయ్యారు. ఇదివరకు పనిచేసిన తరణ్జిత్ సంధు జనవరిలో పదవి విరమణ చేయడంతో వినయ్ క్వాత్రా నియామకం అనేది జరిగింది. 1988లో ఐఎఫ్ఎస్ అధికారిగా విధుల్లో చేరిన వినయ్ క్వాత్రా వివిధ హోదాల్లో పనిచేశారు. 2017 ఆగస్టు నుంచి 2020 ఫిబ్రవరి వరకు ఫ్రాన్స్లో, 2020 మార్చి నుంచి 2022 ఏప్రిల్ వరకు నేపాల్లో భారత రాయబారిగా ఉన్నారు. అనంతరం 2022 మే 1 నుంచి 2024 జూలై 14 వరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్లో పెరిగిన హిందూ జనాభా 2017లో 35 లక్షలు కాగా 2023లో 38 లక్షలకు పెరిగిందని, పాకిస్తాన్ అత్యధిక జనసంఖ్య గల మైనారిటీ వర్గం హిందువులేనని గతేడాది జనగణనలో తేల్చింది. రిలయన్స్ ఆదాయము 2.57 లక్షల కోట్లకు చేరినట్టు కలిసొచ్చిన టెలికాము, రిటైల్ వ్యాపారాలు 5% తగ్గిన నికర లాభం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవస్థ సెక్రటరీ జనరల్గా ప్రసన్న సూర్యకుమార్ సూర్యదేవర 2024 జూలై 16న నియమితులయ్యారు. ప్రసన్న కుమార్ గతంలో 5 ఏళ్ల పాటు లోక్సభ స్పీకర్, ఓఎస్డీగా, రాజ్యసభ చైర్మన్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. భారతీయ భాషల్లోకి 22,000 పుస్తకాలను అనువదించే అస్మిత ప్రాజెక్టును 2024 జూలై 16న కేంద్ర విద్యాశాఖ యూజీసీ ప్రారంభించాయి. రానున్న 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అవి లక్ష్యంగా పెట్టుకున్నాయి. నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఉన్నత విద్యా కార్యదర్శి సంజయ్ మూర్తి అస్మితను అనువాదం, పాఠ్యాంశాల రచన ద్వారా భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్ను మరింత సమకూర్చుకోవడం ఆవిష్కరించారు.
ఐరోపా సమాజం EU కార్యనిర్వాహక కమిషన్ అధ్యక్షురాలుగా ఉర్సులా వాండర్ లేయన్ 65 సంవత్సరాల వ్యక్తి. ఈమె జూలై 18, 2024న మరోసారి ఎన్నికయ్యారు. ఆమె ఇంకో 5 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో భేటీ అయిన యూరోపియన్ పార్లమెంటు ఉర్సులా వాండర్ను EU కమిషన్ అధ్యక్ష పదవికి ఎన్నుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25లో భారత వృద్ధి అంచనాలు ఎటువంటి మార్పు చేయకుండా 7% కొనసాగిస్తున్నట్లు ADB ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో 7.2% వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని ADB అంచనా వేసింది. ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ పైన బోని కొట్టింది. రాణించిన దీప్తి, రేణుక, పూజ, శ్రేయాంక. పాకిస్తాన్ ఇన్నింగ్స్ చూసినట్టయితే మొత్తము 19.2 ఓవర్లలో ఆల్అవుట్ అయి 108 స్కోర్ చేసింది. భారత్ ఇన్నింగ్స్ 14 ఓవర్లలో 109 స్కోర్తోని విజయం సాధించింది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత జట్టు శుభారంభం చేసింది. బాలుర విభాగంలో గ్రూప్ Fలో భారత్ 3-0తో కువైట్ను చిత్తు చేసింది. అనాహత్ సింగ్ ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారిణి అంటే స్క్వాష్ క్రీడాకారిణి. ఇవి జూలై 20, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. అక్కడ కమ్యూనిటీలో ఈ క్లిప్స్ను చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.